ఇప్పుడు ఈ పెరగడానికి ఇదే టేస్ట్. బట్ ప్లేట్ పెట్టు. పెట్టద్దమ్మా, ఇది గుడి ప్రసాదం మాత్రం. ప్రసాదం లాగానే తినాలి. అసలు ఏది లేదు, పాలు పెరుగు రెండు మిక్స్ అయినాక జస్ట్ ఇప్పుడే పెరుగు తోడేస్తే ఎట్లా ఫ్లేవర్ ఉంటుంది అట్లా ఉంది. And the concrete transformed into glass. My name in the pavement washed away. మరి ఇంత ఎండలు వస్తున్నాయి సరస్వతి. ఏమో వచ్చిన నువ్వు ఒక్కదాని ఎండాకాలం కాకముందే ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉన్నాయని టీవీలో ఒకటే చెప్తారు. అవును, అసలు మామూలు ఎండ చూడండి ఎంత ఎండ. వీడికి అసలు మస్తు ఎండ కొడుతుంది అత్తమ్మా, నెత్తి కాలుతుంది, అసలు పెదాలన్నీ ఎండిపోతున్నాయి. దానికి అది కట్టుకొచ్చి తీసుకొచ్చిన. ఇప్పుడు తలకి ఇది కట్టుకుని ఏడు ఎండలు ఎక్కువ అని చెప్పి సరస్వతి. అమ్మ మామూలు ఎండ కాదు అసలు, ఇప్పుడే వాసిపోతుంది అంటే ఇంకా ఏప్రిల్ మే నెలలో అయితే ఇంకా ఎక్కువ ఉంటది ఎండ. అమ్మ ఈ ఎండకి ఏమన్నా జర చల్ల తాగుతా కానీ కడుపులో చల్లగా ఉండదు అత్తమ్మ. నేను కూడా చల్లగా అయితే జర చల్ల చేసుకుని తాగుతా సరస్వతి. మధ్యాహ్నం అవును ఉంటది. సరే అత్తమ్మ, మంచిగా సూపర్ ఉంటది. అది నాకు కూడా చాలా బాగా ఇష్టం ఆ టేస్ట్. ఇక మజ్జిగ తాగబోదు, మంచిగా తిన్నట్టే కడుపు నిండా ఉంటది. మజ్జిగ తాగిన కడుపులో టేసినట్టు అయ్యి మళ్ళీ గ్యాబార్ అవుతుంది. అన్నం తింటే మజ్జిగ తిన్నట్టు ఉంటది, అన్నం తిన్నట్టు ఉంటది. హాయ్ హలో నమస్తే, మీరు చూస్తున్న చెఫ్ సార్ ఛానల్ ని ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. అత్తమ్మ ఒక కాంచి ఎండ కొడుతూనే ఉంది, కడుపులో కాలుతూనే ఉంది. మంచిగా పెరుగన్నం చేస్తాను, చేయత్తాం ఇంకా చేస్తా. ఇగో పెరుగన్నం చేసుకోవడానికి సరస్వతి చిన్న గ్లాస్ అన్నం అంతా తీసుకోవాలి. ఇగో అన్నం తీసుకొని ఇట్లా పెడ్డలు లేకుండా మంచిగా చితగొట్టుకోవాలి, గడ్డ లేకుండా. ఇప్పుడు మనం అప్పుడప్పుడు ఉడికించుకొని మెత్తగా ఉడికించుకోవచ్చు. ఒకవేళ నైట్ అన్నం మిగిలిందా అని ఉంటది కదా ఇంట్లో, అవును అట్లనైనా కలుపుకోవచ్చు, మంచిగా ఉంటుంది. ఇగో ఇట్లా మెత్తగా పిసుక్కోవాలి అన్నము. వండుకునేటప్పుడే మెత్తగా వండుకుంటే అయిపోద్ది, మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనం పెరుగు వేసుకుంటున్నాం కాబట్టి మెత్తగా తొందరలో తినొచ్చు, జీర్ణం అవుతుంది, మంచిది. ఇంత కలగలుపుకోవాలి. ఇట్లా పెరుగు వేసుకొని పిసుక్కోవాలి. చూసుకొని ఇప్పుడు మనకు గట్టిగా అనిపిస్తుంది ఇంత కూడా వేసుకోవాలి. ఎందుకంటే పెరుగు అన్నం కాబట్టి లూజుగా మంచిగా ఉండాలి. ఇలానే ఇప్పుడు పాలు పోసుకోవాలి. ఒక గిద్దెడని కాగబెట్టి చల్లార్చుకున్న పాలు. ఈ పాలు ఎందుకంటే ఒకవేళ అన్నం మనం పెరుగు కొంచెం పుల్లగా అనిపిస్తుంది కదా, ఈ పాలు పోసే వరకు చప్పగా రుచి బాగుంటుంది తీయగా అన్నం. ఉప్పు అన్నం వల్ల కూడా వేసుకోవచ్చు, చాలేదనుకుంటే మనం ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఒక రుచి తగ్గట్టు వేస్తున్నాను నేనైతే, మీరు చూసి వేసుకోండి. ఎంత ఆకలి మంట మీద ఉన్నా కానీ దబ్బ మింగొచ్చు ఈ అన్నం. అత్తమ్మ ఇప్పుడు ఇది కలిపి పెట్టుకున్నాం తర్వాత ఏం చేద్దాం? ఇప్పుడు ఇది కలిపి పక్కకు పెట్టుకొని తాలింపు చేసుకోవాలి. సరిపెట్టయితే ఇంకో కళాయి పోయింది పెట్టుకుంటా, మంచిగా బాగా వేడైంది. వేడి కాగానే నూనె పోసుకోవాలి. ఒక 2 చెంచాల నూనె. వేడి కాగానే ఒక 2 చెంచాల తాలింపు గింజలు అన్నీ కలుపుకుని వేసుకోవాలి. ఒక 2 ఒట్టిమిర్చి వేసుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చీలు కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా. తర్వాత అల్లం ముక్క 1 ఇంచు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకో 2 రెబ్బల కరివేపాకు, ఒక 10-15 గల మిరియాలు కూడా ఇట్నే దంచి వేసుకోవాలి. 1 చెంచా ఇంగువ. ఇవన్నీ వేసుకొని ఇట్లా మంచిగా గలబెట్టుకోవాలి. ఇగో పండుగ కలర్ రావాలి, కలర్ వస్తేనే రుచి ఉంటుంది బాగా. మరి మాడనియొద్దు, మరి పచ్చిమిర్చి తీయొద్దు. ఇగో అయిపోయింది చూడు, పండుగ అయింది. ఇగో ఈ మాదిరిగా అయితే చాలు, ఇంకా అయిపోయింది తిద్దా. ఇగో ఇప్పుడు మంచిగా అయినాక ఇప్పుడు మనం ఈ పెరుగన్నం వల్ల పోసుకోవాలి. ఇప్పుడు దీనికి ముద్దుగా ఉంది, స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది అత్తమ్మ. ఇంకో ఎన్ని పడ్డాయి మిరియాల పొడి. ఇప్పుడు ఈ పెరగడానికి ఇదే టేస్ట్. ఇప్పుడు నేను తింటా, ప్లేట్ తెచ్చుకో. ఇంకో ఇట్లా పోసుకున్నాక ఇట్లా గలబెట్టుకోవాలి మంచిగా.
ఇట్లా కలుపుతుంటేనే దానికి అందం వచ్చింది మంచిగా. ఎంతైనా దద్దోజనం అంటారు, గుళ్ళలో పెడతారు, సేమ్ ఇంకా అట్లనే ఉంది. టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. అత్తమ్మ చేసింది. పప్పులు అవన్నీ తగులుకుంటే భలే ఉంటుంది అత్తమ్మ. అది పెడతా పట్టు, ప్లేట్ పెట్టు. పెట్టత్తమ్మ. ఇది గుడి ప్రసాదం అత్తమ్మ. ప్రసాదం లాగానే తినాలి ఇక. ఇంత భలే చూడండి. అసలు మరీ గట్టిగా లేదు, మరీ లూజ్గా లేదు, మీడియంగా మంచిగా కలిపిన వస్తాం. కొంచెం తిన్నా చాలు. కొంచెం తిన్నా ఎంత రుచి ఉంటుందో. ఇంకో అన్నం చూడు సరస్వతి ఎంత బాగుందో. ఇంకో ఇట్లా ఉండాలి, అట్లా గట్టిగా లేకుండా, అట్లా లూజు లేకుండా, ఇంకో ఇంత మాదిరిగా ఉంటే మంచిగా తినొచ్చు. అవును, గుడిలో పెట్టే ప్రసాదం లాగా ఉంది సేమ్. అత్తమ్మ పెట్టత్తమ్మ ప్రసాదం. టేస్ట్ చేస్తావా? ఏదో మజ్జిగ తాగుదాం వందాం అనుకున్నా. మజ్జిగ తాగితే ఏమవుతుంది సరస్వతి? ఆయన మజ్జిగ అయిన తర్వాత కూడా మళ్ళీ అన్నం అడుగుతావు కానీ తెలుసనే నాకు ఫస్టే ఇంకా అన్నంతో చేస్తే 2 పనులు అయిపోతాయి. అవును, నేను తింటత్తమ్మ. తిని చూడు ఎంత బాగుంటుందో. పిల్లలు పెరుగు పుల్లగా ఉంటే నచ్చారు. కొంచెం సప్పడి పెరుగు తీసుకోవాలి. ఆ సప్ప ఒకవేళ మన ఇంట్లో సప్పగా లేదనుకో పెరుగు, ఈ పాలు పోసుకోవాలి. ఈ పాలు పోసుకుంటే పెరుగు సప్పగా అయిపోద్ది. అప్పుడప్పుడు ఈ అన్నం తిని మంచిగా ఉండొచ్చు పిల్లలకు, మనకు. ఎండాకాలం ఎంత ఆరోగ్యంగా ఉంటుందో పానం. అసలు మామూలుగా టేస్ట్. మిథులు అన్నం రారా మిథుల్. వాడు చిప్స్ ప్యాకెట్ తిన్నాడు, ఇప్పుడు లేదు మళ్ళీ తర్వాత. మిథుల్ నాని టేస్ట్ అసలు వర్ణించలేం నిజంగా చెప్తున్నా. ఆ పెరుగు పుల్లటి వాసన అదంతా అసలు ఏది లేదు. పాలు పెరుగు 2 మిక్స్ అయినాక జస్ట్ ఇప్పుడే పెరుగు తోడేస్తే ఎట్లా ఫ్లేవర్ ఉంటుంది అట్లా ఉంది. అదిరిపోయింది. ఆ మధ్యలో పప్పులు తగులుతున్నాయి, ఆ ఇంగో ఫ్లేవర్ తగులుతుంది. అసలు మిరియాల పొడి, ఇగో అసలు తాలింపు గింజలు, అల్లం ముక్క, అసలు అదిరింది. ఎంత టేస్ట్ ఉందా అంత టేస్ట్ ఉంది. మీరు కూడా మంచిగా చేసుకోవాలి. ఇట్లనే తిని చూసినాక మీరు కామెంట్ పెట్టండి ఎంత బాగుందా అంటే అనుకుంటే చూడండి మీరు. ఈ ఎండలకి అప్పుడప్పుడు పెరుగులు, పచ్చి పులుసులు, పప్పు చారులే పోతాయి. కూర ఏమన్నా కొంచెం స్పైసెస్ అనేది తక్కువ తింటారు ఎట్లయినా. అయినా మీరు ఇంకెంత అంతకుముందు చద్దన్నం చేస్తారా? చద్దన్నం అంటారు కదా. అవును, సద్దలు, జొన్నలు, తైదలు, వరిగలు, కొర్రలు ఏం చేసేది దంచుకొని తినేది. సద్దలు మాత్రం నైట్ దంచుకునేది. జొన్నలు దంచి మంచిగా అన్నం దొక్కుని ఇంత పెరుగు వేసి అలా అన్నం వల్ల వేసి పైన పెట్టుకునేది. అప్పుడు ఉట్టీలుగా మాకు ఉట్లు ఉండేది, ఆ ఉట్టి మీద పెట్టుకునేది. పొద్దున్న ముంతల పెట్టేది, కుండల పెట్టుకొని పైన పెట్టుకునేది. తెల్లారి చల్లగా అయ్యేది. చాయ్లా ఏమన్నా అప్పుడు ఆవుల పాలు, బర్రెల పాలు అన్నీ ఉన్నాయి కానీ చల్లలా చాయ్ల మీద అంత లేదు అప్పుడు మాకు. అసలు ఆ చాయ్ తాగాలనే లేదు. మొంగట్టుకోగానే గ్లాస్ కళ్ళు తాగటమా, కళ్ళు లేకుంటే ఇట్లా అన్నం తినటమా, పాలు తాగటమా, ఇంకంతే. అయితే ఆ పాలు ఏం చేసేది, ఇక కాగబెట్టి తోడేసి అన్నం వల్ల నానేసి ఇక పొద్దున్నే అప్పుడు మంచిగా గిన్నెలు కూడా తక్కువ, కంచులు మట్టి కంచులే ఉండేది ఎక్కువ. కడుముంతలు నీళ్ళకి కంచులు, ఆ కంచులల్లో పెట్టి చిన్న చిన్న కంచులలో పెట్టి ఇక అన్నం పెడుతుంటే అల్లం మొత్తం కలిపిట్టనే ఇప్పుడు నేనట్ట కలిపి అట్టనే కలిపి ఒక పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ ఇచ్చి ఆ అన్నం ఇస్తే అమృతం. మీగడే కావాలంటే మీకు కూడా చేసి చూపిస్తాను. అదే వీడియో చేయాలి అసలుకి, ఎందుకంటే అంత బాగుంటది. ఇప్పుడు ఎండాకాలం కూడా కదా వచ్చి ఇంకా ఎక్కువ ఎండలు వస్తాయి కాబట్టి ఆ అన్నం తింటే చాలా మంచిది, చాలా సల్వా, చాలా మంచిది. ఒకవేళ మీరు సద్దలు జొన్నలు తొక్కువలేని ఉంటే, ఒకవేళ అదెందుకులే అనుకుంటే ఈ అన్నాన్ని కూడా నైటు పెరుగులో వేసి ఆడబెట్టుకొని ఉదయం లేవగానే మొంగడుక్కొని ఈ అన్నం తినండి. తినే టయానికే, నువ్వు చాయ్ తాగే టయానికే ఈ అన్నం తిని చూడు ఎంత బలమో చూడట. ఒక నెల 20 రోజులు తినరు. పిల్లలకు కూడా బెటర్, పిల్లలకు కూడా బలమే పెరుగులు అన్నం నానేసి పెడితే. కానీ అత్తమ్మ అందరు అన్నంతో కాకుండా నువ్వు సద్దలు జొన్నలు వాడుతా చూపిస్తా, ఎందుకంటే నేను కూడా ఇంతవరకు వాడుతా ఎప్పుడు టేస్ట్ చేయలేదు అసలు. చేయత్తమ్మ, కానీ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా చేసి పెట్టండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ఎండాకాలం కొద్దిగా ఎండలకి ఇది తింటేనే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది పానం కూడా. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ నొక్కండి, ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ వీడియోలో మనకు కొత్త ఉంటుంది మీ ముందుకోసం. బాయ్ బాయ్.